భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడ భూమి కనబడితే అక్కడ రేవంత్ ముఠ వాలిపోతోంది. హైదరాబాద్ భూముల మీద ఆల్రెడీ దండుపాల్యం బ్యాచ్ దిగింది. తెర వెనుక సెటిల్మెంట్లు జరిగిపోయాయి. చీకటి అగ్రిమెంట్లు చకచకా కుదిరిపోయాయి. రేవంత్ అనుయాయులు, వంది మాగదులు, బామ్మర్దులు, తమ్ముళ్ళు, బ్రోకర్లు ఇలా తన గుంపు అంతటికి భూములు పంచిపెట్టడానికి రేవంత్ పథక రచన చేశాడు. 1, 2 కాదు, 10, 100 కాదు, 1000 కూడా దాటిపోయాయి. ఏకంగా 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్లాన్ సిద్ధం చేశాడు. 9,292 ఎకరాల భూ సంతర్పణకు స్కెచ్ గీశాడు. అసెంబ్లీలో కనీసం చర్చ కూడా జరపకుండా పాలసీకి కేబినెట్ చేత ఆమోద ముద్ర వేయించుకున్నాడు. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద భూ కుంభకోణం. ఈ దేశ ప్రజలు కనీ విని ఎరుగని బడా ల్యాండ్ స్కామ్. 5 లక్షల కోట్లంటే మాటలా? అంత సొమ్ము అప్పనంగా కాజేస్తారా? ఆ 2,292 ఎకరాలు ప్రజల భూమి, ప్రభుత్వ ఆస్తి. పరిశ్రమల ఏర్పాటు కోసం గత ప్రభుత్వాలు కేటాయించిన భూములు అవి. వాటన్నింటినీ పలారంగా పంచుకు తినే వికృత కుట్రలు రచించాడు రాజకీయ రియల్టర్. చూడు మిస్టర్ రేవంత్, అధికార మదంతో ఎంతకైనా బరితెగిస్తానంటే కుదరదు. నీ భూ సంతర్పణను ఎవరూ గమనించలేదనుకున్నావా? నీ పాపాల పాలిట పాశుపతాస్త్రం రెడీగా ఉంది, కాసుకో. రేవంత్ భూ కుంభకోణాన్ని లెక్కలతో సహా బట్టబయలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 5 లక్షల కోట్లు మింగేయటానికి ఎలా పథకం వేశారో, ఎంత జాగ్రత్తగా పాలసీ రూపొందించారో, ఎవరెవరికి భూములు పంచిపెడుతున్నారో మొత్తం వివరాలన్నీ ఈ ప్రపంచానికి వెల్లడించారు కేటీఆర్. కేటీఆర్ ప్రెస్ మీట్ దేశమంతా హాట్ టాపిక్ అయింది. రేవంత్ సర్కార్ భూ అరాచకాలను చూసి దేశమే నివ్వెరపోయింది.